రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన గ్రామ సభలలో పలు చోట్ల రసాభాసగా మారాయి. మరికొన్ని చోట్ల టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభల్లో టీడీపీ వైసీపీ నాయకుల ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. ఈ గ్రామ సభలు రసాభాసగా మారడంతో అధికారులు సైతం ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. చూడు రెండు బళ్ళు ఒకటి వాగులు ఇచ్చినావు, ఒకటి వాగుల్లో మెకానిక్ బేరింగ్ దొరకలా. దేనికి లేదు, ఒకటి బేరింగ్లు పోతే ఒకటి చిన్నవాడు వాయుల్లో హరిబాబు డాక్టర్ అనుకుంటే హరిబాబు గ్రామస్తుడిగా నా పంచాయతీలో నా గ్రామంలో 8 వార్డులు మా వశం చేశారు. సర్పంచ్గా భారీ మెజార్టీతో నా భార్యను గెలిపించిన దండిగూడ గ్రామస్తులకు ధన్యవాదాలు. వీళ్ళందరి కోరిక మేరకు వీధి లైట్లు కానీ, పంచాయతీ మోటార్లు కానీ, నీళ్లు వదిలే వాళ్ళకి కానీ మొత్తానికి మా సొంత నిధులతో ఖర్చిస్తూ ఉన్నాము. ఈరోజు గ్రామసభ జరుగుతుంటే గ్రామసభకి నా భార్య సర్పంచ్గా తీసుకెళ్తే తెలుగుదేశం నాయకులు, దండిగుంటకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు, నువ్వు ఎవరివి, నువ్వు దేనికి వచ్చావు, నువ్వు ఎవరివి, మా గవర్నమెంటు, మా పంచాయతీ, మా ప్రభుత్వం, సర్పంచ్గా మీకేం సంబంధించి రుబాబు చేశారు. మీడియా ముఖంగా అందరూ చూస్తూ ఉన్నారు. చెత్త ఎత్తేదానికి నా సొంత నిధులతో, మా సొంత నిధులతో వారానికి ఒకసారి చెత్త మా దండిగుంట గ్రామస్తులు ఎవరిని అడిగినా కూడా యాజ్ ఏ సర్పంచ్గా మా గురించి చెప్తారు. లైట్లు కానీ, నీళ్లు వదిలే విషయంలో కానీ రోజుకి ప్రతిరోజు నేను సర్పంచ్ భర్తగా వీధులు మొత్తం అన్ని తిరిగి చూసి వస్తాను. ఈ విధంగా చెత్త బళ్ళు ఈ విధంగా ఉన్న దానిలో ఒకటి ఆల్రెడీ రిపేర్కి ఇచ్చినాము, ఇంకోటి ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు గ్రామ సభకు వచ్చి మాకు సర్పంచ్ లేకుండా గ్రామ సభ సరిపారు. ఎంపీడీఓ గారు దౌర్జన్యంగా సర్పంచ్ లేకుండా కూడా గ్రామ సభ జరుపుకొని వాళ్ళకి సహకరిస్తూ మీరెవరు, అసలు మీకేమో సంబంధం ఉంటే గ్రామ సభకు వచ్చారు, మా ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి అందరూ చూస్తాం మీడియా ముఖంగా ఈ విధంగా వ్యవహరించారు. కానీ ఇంకా 1.5 సంవత్సరం మేము సర్పంచ్గా మా పదవి కాలం ఉంది. దండిగొండ గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో 8 వార్డులు మా కైవసం చేసిన దానికి గాను మా గ్రామ ప్రజలు రుణం తీర్చుకునేదానికి ఈ 1.5 సంవత్సరం మా సాయి శక్తుల గ్రామంలో వీధులు, నీళ్లు అన్నీ చేస్తున్నాం, అన్నీ చేస్తాం కూడా. ఇంకా కాకపోతే కొంతమంది రౌడీజంగా వీధులు, పంచాయతీ వీధులు ఆక్రమించేసి చెట్లు అడ్డం వేసి ఎవడో రాని చూద్దామంటా ఉన్నారు. ఇదే తెలుగుదేశం నాయకులు. పంచాయతీ వీధిలో లెట్టిని గుంటలు, లెట్టిని వరలు కూడా పంచాయతీ దండిగూడ పంచాయతీలు వీధులు వేసి ఈరోజు సైడ్ కాలువ కట్టాలంటే ఎవడో రాండి అని మమ్మల్ని రౌడీజంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంపీడీఓ ముఖంగా పంచాయతీ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్, ఆర్డబ్ల్యూసీ ఏఈ ఇన్ని అడ్డంకులు చేసినా నేను, నా భార్య సర్పంచ్ గారు దండిగూడ గ్రామ ప్రజల రుణం తీసుకునేదానికి ఈ 1.5 సంవత్సరం మా సాయి శక్తుల గ్రామ అభివృద్ధి కోసం మంచినీళ్లు, వీధులు, లైట్లు మా సాయి శక్తుల పనిచేసి గ్రామ ప్రజల రుణం తీసుకుంటాం. నువ్వు ఎవరివి వచ్చేదానికి అని మమ్మల్ని తెలుగుదేశం నాయకులు అడ్డుకున్న దానివల్ల మేము గ్రామ సభను బహిష్కరించి బయటకు వచ్చాం. ఈరోజు గ్రామ సభ జరగడం జరిగింది. దాంట్లో ఆ గ్రామ సభలో ఒక తెలుగుదేశం నాయకుడు నన్ను అవమానించడం జరిగింది. అతను అక్రమంగా బయట రోడ్లలో మెట్లు, కాలువగట్లు, మెట్లు మళ్ళా వచ్చి వరలు అన్నీ వేస్తూ
అక్రమంగా చేస్తూ మా మీదే దాడికి వచ్చి మా మీదే అసభ్యంగా మాట్లాడడం జరిగింది. చెత్త బండిలో చెత్త ఎత్తలేదు, 2 సంవత్సరాలు చెత్త ఎత్తలేదు, అది ఇది అని చెప్పి అంటున్నారు సార్. ఈ విధంగా చెత్త బండి ఈ విధంగా పెట్టుకొని మేము ఎలా చెత్త ఎత్తాలి? అయినా కూడా మా సొంత డబ్బులతోటే మేమే లైట్లు పోయినా కానీ వారానికి ఒకసారి చెత్తలను పెట్టి చెత్త ఎత్తించడం కానీ అన్నీ మా డబ్బులతో మా సొంత డబ్బులతో చేస్తున్నాము. ఇప్పటికి కూడా నిధులు లేవు గ్రామ పంచాయతీలో, కానీ మా సొంత డబ్బులతో మేము చేస్తున్నాము. ఈ విధంగా ఒక దండుకుంట సర్పంచ్గా నన్ను అవమానించడం జరిగింది. అతను ఎంపీడీఓ సార్ కూడా అక్కడ ఉండి గ్రామ సభ నేను లేకుండా నన్ను అవమానించినట్టు గ్రామ సభ చేశారు. సార్ ఈ విధంగా మెట్లు ఇటు చేస్తున్నారు రాండి చూడండి అని చెప్పినా కూడా సార్ రాలేదు. సంవత్సరాలు గ్రామంలో ఏం పోయినా కూడా మోటార్లు పోయినా ఏం పోయినా ప్రతి ఒక్కటి మేమే చేపిస్తున్నాం సార్ మా సొంత నిధులతోటే.